దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో శుభములు. 7వ తేదీ 2024 సంవత్సరం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. మీరు ఇక అన్యజనులలో అవమానాస్పదముగా ఉండరు. ఇది వాగ్దానం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. పూర్తి వచనము, యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించెదను. ఇది వాగ్దానం. చాలా అద్భుతమైన వాగ్దానం. మనం మన జీవితాల్లో వాక్యము నమ్మినప్పుడు, వాక్యము సాక్ష్యముగా, దేవుని మహిమగా అనేక మందికి ఆశీర్వాదముగా ఈ వాక్యం ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇంగ్లీష్లో చదివితే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, Joel chapter 2 verses 19. The Lord replied to them. చూసారా, దేవుడు వారికి జవాబిచ్చాడు. దేనికి? ప్రార్థనలకి. మనం నేర్చుకుందాం. I am sending you grain. నేను మీకు ధాన్యాన్ని పంపుతున్నాను. ఆ రోజు వరకు వాళ్ళు వట్టి చేతులతో, కరువుతో, కన్నీటితో వాళ్ళు నింపబడి ఉన్నారు. న్యూ వైన్ అండ్ ఆలివ్ ఆయిల్, క్రొత్త ద్రాక్షారసమును మరియు తైలమును. ఈ మూడు దేనికి అంటే, 1 పోషణ, 2 సంతోషము, 3 మీకు అందరికీ తెలుసు కదా, అభివృద్ధి, లేకపోతే ఒక ధైర్యము. అంటే తైలము దేనికి? నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లొచ్చున్నది. అంటే ఆశీర్వాదానికి సూచన. పోషణ, ఆశీర్వాదం, సంతోషం. రైట్? అయితే ఇనఫ్ టు సాటిస్ఫై యూ ఫుల్లీ, అది నిన్ను అంతకి 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 గిన్నె నిండి పొంగి పొర్లేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. నెవర్ అగైన్ విల్ ఐ మేక్ యూ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ స్కార్న్ టు ద నేషన్స్. ఇక ఎన్నడూ నేను మిమ్మల్ని అవమానానికి, దూషణకి, ఎగతాళికి, హేళనకి ఆస్పదముగా చెయ్యను. ఇది వాగ్దానం. రైట్? ఈరోజు మనము నేర్చుకుంటుంది అవమానము, నింద, ఎగతాళి, అపహాస్యము, దూషణ. వీటి కోసము మనం నేర్చుకోబోతున్నాం. మన జీవితంలో ఇటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా దేవుడు ఈ ఆత్మీయ యాత్రలో కొండలు, లోయలు, దూషణ, కన్నీటి రాత్రుల గుండా నడిపిస్తాడంటే, చాలా మంది ఇటువంటి వాతావరణం ఇష్టపడరు. ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారంటే, అసలు నువ్వు ఎలా ఉండాలని కోరుకున్నావు అంటే, ఏం చెప్పనులే అంటూ ఉంటారు. నిజంగానే నీవు కోరుకున్నట్లుగా కొన్నిసార్లు నీకు జరుగుతుందేమో, కానీ ఒకవేళ దేవుడు నిన్ను కోరుకొని ఉంటే ఖచ్చితంగా నీ కోరిక కంటే దేవుని చిత్తం నెరవేరుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీవు అటుపక్కన అప్పటి వరకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకొని, అటుపక్కన అప్పటి వరకు గుండెలు బరువు చేసుకొని, అటుపక్కన నీ మనస్సుని హేతువు చేసుకొని, అటుపక్కన నీ ఇష్టానికి నీవు ఎదురాడావు. అయితే కష్టానికి ఇటుపక్కన దేవుని ఇష్టం ఉందని నీవు గుర్తించేటప్పటికీ అన్యాయమైపోతావు. కరువే నీకు మిగులుతుంది. కాలం నీ మీద తిరుగుబాటు చేస్తుంది. నిన్ను చూసి అందరూ కూడా వీడి బ్రతుకైపోయింది అంటారు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, అవమానము, అనుమానము, ఇవి రెండూ కూడా
ఏ వ్యక్తిని నీ దగ్గరికి రానివ్వదు. ఒకవేళ వాడు నీతో ఉండాలి, ఆ గత్యంతరము లేక గతి లేక అన్న వాడిని నమ్మడు, వాడు నీతో సంతోషంగా ఉండడు. కారణం ఏంటంటే అనుమానము అనేది మీకే అర్థమవుతుంది కదా. అంటే రెండు చోట్ల కూడా మానము, అంటే నిత్యము వాళ్ళు ఉంటారు కానీ మాటల్లో పట్టేసుకుందామని, చేతల్లో పట్టేసుకుందామని, ఎక్కడికి వెళ్ళావు అంటే ఇంకా బ్రతుకు ఏ రోజునైతే నిజంగా దేవుడు ఇటువంటి వాడా కాదే. అంటే ఒక అనుమానంతో ఉన్న వ్యక్తిని గెలవడం అనేది అసాధ్యం. అందుకే దేవుని యొక్క వాక్యం పదే పదే చెప్తుంది ఏంటో తెలుసా? సందేహించువాడు దేవుని ఎంత మాత్రము, దేవునికి ఇష్టమైనది ఏంటో తెలుసా? విశ్వాసం. అంటే ఇది కలుగుతుంది ఖచ్చితంగా. అనుమానంతో తినేవాడు పాపము చేస్తున్నాడు. కనుక చాలాసార్లు లేఖనాన్ని మనము ఏం చేస్తున్నాము అంటే వ్యర్థముగా అపార్థము చేసేవారముగా ఉన్నాము. దేవుని వాక్యము సత్యమైనది, దేవుని వాక్యము సంపూర్ణమైనది, దేవుని వాక్యము తరాలు మారిన యుగాలు మారిన మారని వాక్యము దేవుని వాక్యము. అయితే ఆ దేవుని వాక్యాన్ని నీవు నేను ఏ విధముగా అప్లై చేస్తున్నాం? కనుక ఈరోజు మన వాక్య భాగంలో అవమానాస్పదముగా ఇక నేను మిమ్మల్ని చెయ్యను. అవమానకి ఆస్పదముగా అంటే దేవుడే ఏమంటున్నాడు? అవమానమునకు ఇక నేను మిమ్మల్ని అప్పగించను. ఒకసారి ఎప్పుడు చెప్తున్నాడు? యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చినదేమనగా, అంటే ఎక్కడి నుంచి మనము చదవాల్సి వస్తుంది అని అంటే మనము ఆలోచిస్తే ప్రభువునందు ప్రియులరా 2వ అధ్యాయము 12వ వచనంలో మీరు ఉపవాసముండి నెంబర్ 1, నెంబర్ 2 కన్నీరు విడిచుచు, నెంబర్ 3 దుఃఖించుచు, నెంబర్ 4 మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవాకు. ఇది చాలా ఖచ్చితం. నీ జీవితంలో అప్పుల, నీ జీవితంలో సమస్యల అయితే మొట్టమొదట దేవునికి నువ్వు మొక్కుబడి చేయి. ప్రభువా నేను ఈ కానుక ఇస్తాను. నేను సేవకుడిగా పదే చెప్తున్నాను, దశమ భాగం ఇవ్వద్దు అని చెప్తున్నారు కదా. దేవుడు చెప్పాడా దశమ భాగం ఇవ్వద్దని ఎవరికన్నాను? ఎందుకు అంటే నీ ఆశీర్వాదాన్ని ఆపేసే బోధకులు వద్దు. దేవునికి మొక్కుబడి చేసుకో, దేవునితో కూర్చో. దేవా నా స్థితిని మార్చి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? గుండె పగిలి కన్నీటితో నేను చెప్తున్నాను. ఒక సేవకుడు అన్యాయమైతానికి కారణము ప్రార్థన చేయించుకొని పొందుకొని లాభం పొందుకొని కూడా దేవుని దగ్గర ఒట్టి చేతులతో నింపబడ్డావే. ఈరోజు నా జీవిత అనుభవంలో నేను చూశాను, సేవా పరిచర్యలో తిరిగి వారిని దేవుడు మొదటి స్థితికి అప్పగించేశాడు. నీకు ఇవ్వబడినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండు. 4 మెట్లు మర్చిపోవద్దు. 4 pillars. నెంబర్ 1 ఫస్ట్ది ఏంటి? ఉపవాసం ఉండు, ప్రత్యేకించుకో. ఎవ్వరికి నీకు అనవసరం. దేవుడు నన్ను అవమానానికి అప్పగించాడు. అవమానము ఈజ్వల్ టు కరువు. ఏది నీకు కలిసి రాదు, అందరూ బాగుంటారు, నీవు మాత్రం వట్టి చేతులతో కన్నీటితో నింపబడి ఉంటావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు పుష్కలంగా ఉన్నట్లు నీకు అనిపిస్తూ ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 కన్నీరు. ఎప్పుడూ కూడా కోపాన్ని నమ్ముకోమాక. కన్నీరు నీ హృదయాన్ని, ఆ యొక్క అందులో ఉన్న ఎమోషన్స్ ని గుణపరుస్తుంది. నెంబర్ 3 దుఃఖము. ఎప్పుడైతే నీవు అటు ఇటు అంటే జ్ఞానము ఉప్పంగా చేస్తుంది, దుఃఖము ఓర్పు మనిషిని మనిషిగా చేస్తుంది. ఎప్పుడైతే ధనవంతుడు దురుసుగా ఉంటాడు, పేదవాడు బతిమిలాడుకుంటాడు. దీన మనస్సు నీలో రావాలి, కానీ నీ మనస్సు ఉండకూడదు సుమా. ఎప్పుడైతే నీ మనస్సు పైనున్న వాటిని వెతకమంటుంది,
దీన మనస్సు పైనున్న వాడిని వెతకమంటుంది. రైట్, ఇప్పుడు అయింది కదా. ఇక మనపూర్వకముగా నా యుద్ధకు రండి. నీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, ఇంకా నీవు తప్ప నాకు దిక్కు లేదు, నన్ను ఈ స్థితి నుంచి పైకి లేవనెత్తు, అనేక మందికి ఆశీర్వాదముగా ఇక నుండి నా జీవితంలో నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను. ఎవరైతే ఈ 4 పిల్లర్స్ వేసుకుంటారో, ఇప్పుడు చెప్పబడుతున్నాడు, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడు, 2 శాంతమూర్తి, 3 అత్యంత కృపగలవాడు, కాబట్టి చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును. కాబట్టి మీ వస్త్రములు కాక హృదయములు చింపుకొని, అంటే విరిగి నలిగిన ఆత్మతో ఆయన వైపు రండి. ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము, పాన అర్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహించడని ఎవడు చెప్తాడండి? కన్నీరే అన్నపానము లావాలి. నీకు ఇంకా నిద్ర అనేది నీ కన్నెకి రాకూడదు. ఇవన్నీ నేర్పిస్తాను వాక్యాలు. అప్పుడు వీరు ప్రజలందరూ ఏం చేస్తారు తెలుసా? యోనా గ్రంథంలో ఇవన్నీ చోట్ల అండి, సియోనులో బాకావుదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించుడి. చూసారా, ఉపవాసము, వ్రత దినము. కనుక సమాజము కూడి, నీకు అన్యాయం అయిపోతున్నావా? కూర్చో. నేను అనేక మందిని చూశాను, వాళ్ళ కష్టకాలంలో సంఘం 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 నా చుట్టూ తిరిగారు, ఇష్టకాలంలో నన్ను వదిలేశారు. కానుక కూడా ఇవ్వలా. నేను పదే పదే చెప్తాను, నాకు కానుక ఇవ్వలా. ధైర్యంతో నేను చెప్తాను. కారణం ఏంటి తెలుసా? మా సంఘస్థులు కొంతమంది నమ్మకంగా నా దగ్గర మిగిలిపోయిన వాళ్ళు మాత్రం, వాళ్ళు వజ్రాలండి, వాళ్ళు వైడూర్యాలండి. జీతం తెచ్చి అయ్యగారు భోజనాలు పెట్టండి, దేవుడే మొదట. పేదోడు కానుకేస్తాడు కానీ పెద్దోడు కానుక ఇవ్వడు. రైట్. చిన్నవారిని సన్యపానము చేయబడలు మొత్తం వచ్చేయండి దేవుని సన్నిధిలో. పెండ్లి కుమారుడు అంటే ఆ విధముగా వచ్చినప్పుడు యాజకులు మొత్తము కన్నీటితో వాళ్ళు ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేశారో, దేశమును బట్టి రోషం పూనుకొని దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాడండి. ఏమి చెప్తున్నాడో తెలుసా? ఇలాగ చెప్తున్నాడండి, దేశమా సంతోషించక భయపడి పశువులారా అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడో తెలుసా? మిమ్మల్ని ఏ విధముగా అంటే నేను నాశనం చేశానో, ఆ చీడ పురుగులు, పసర పురుగులు, మరి ఇవన్నీ కూడా తినివేసిన సంవత్సరముల పంటను నాకు చెప్పాడండి, 4 గంటలుగా నేను నీకు ఇస్తున్నాను. 4 గంటలుగా. చూసారా, ఒక్కసారి ఇంత వాక్యం నేర్చుకున్న నీవు అవమానాస్పదంగా అన్నాడు కదా, ఒక్కసారి ఇన్ సిస్టమేటిక్ వే మనం నేర్చుకుంటే ప్రభువునందు ప్రియులరా, మొట్టమొదట జకర్యా 8:13, యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగు శాపమునకు ఆస్పదముగా, నిందకు ఆస్పదముగా, దుఃఖమునకు ఆస్పదముగా, దరిద్రమునకు ఆస్పదముగా దేవుడు వదిలేస్తాడండి. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మల్ని రక్షిస్తాను, భయపడక ధైర్యం తెచ్చుకోండి. అప్పటి వరకు నువ్వు హింసించబడ్డావా? నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణే పట్టుకుంటావో, ఎలా ప్రార్థన చేయాలని, ఊరుకో ప్రభా, తప్పయింది ప్రభా, నువ్వు క్షమించలేనంత అన్యాయస్తుడు కాదే, నువ్వు మొండివాడువా ప్రభా, ప్రభా నీ హృదయం గొప్పది ప్రభా, ఉపవాసం ఉంటాను ప్రభా, కన్నీరు వచ్చేస్తుంది ప్రభా, ఎవరిని తిట్టమంటావు ప్రభా, నువ్వే కదా ప్రభా, అన్ని వేసేస్తావు ప్రభా, నువ్వు మంచోడు ప్రభా, నువ్వు గొప్పోడు ప్రభా. స్తుతించు. స్తుతించడానికి ఒప్పుకోదు నీ పరిస్థితి, అయినా కూడా స్తుతించు. ఎంతగా స్తుతిస్తావంటే
ఆ బండిలో వెళ్ళిపోతున్న వాళ్ళని దీవిస్తున్నాను. ఆ పంట సమృద్ధిగా ఉంది, దీవిస్తున్నాను. ఆ ఫలాలు సమృద్ధిగా ఉన్నాయి, దీవిస్తున్నాను. మంచి గొప్ప గొప్ప మార్కెట్లోకి వెళ్ళండి, దీవిస్తున్నాను, 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 దీవిస్తున్నాను. నీ నోటమ్మట దీవెనే రావాలా. ఎప్పుడైతే దీవెన 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 మొదట నీకు దీవెన వస్తుంది. రైట్, ఇది అయ్యింది కదా. ఎందుకని పదే పదే నేను నేర్పిస్తున్నాను తెలుసా? యెషయా గ్రంథము 54వ అధ్యాయం 16వ వచనం. నిప్పులు ఊది తన వృత్తికి తగినట్టుగా పనిముట్లు చేయు కమ్మరిని, ఐరన్ స్మిత్, కుమ్మరి పాటర్. ఓకే, కొండను తయారు చేసేవాడు, ఆ టూల్స్ ఇన్స్ట్రుమెంట్స్ని తయారు చేసేవాడు తేడా. రైట్, నేనే నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడని. దేవుడే, దేవుడే. పదే పదే గుర్తుపెట్టుకోండి, దేవుడే నీకు విరోధి అవుతాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనం. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగచేవాడను, సమాధానకర్తను, కీడును కలుగచేవాడను నేనే. చూసారా, సమాధానము దేవుని నుంచే, కీడు దేవుని నుంచే, వెలుగు దేవుడే, చీకటి దేవుడే. నేనే యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగు. ఎప్పుడైతే నీకు సంథింగ్ ఈజ్ రాంగ్, దేవుణ్ణి వెతుకు, మనుషుల ప్రేమను వెతకు, మనుషుల జాలిని వెతకు. అది అన్యాయమే కూడిందండి. మనుషులు ఎప్పుడు వాళ్ళు గొప్పలే కోరుకుంటారండి. దేన మనస్సు కలిగి ఉండు చాలు. ఎందుకు అని అంటే, ఇంకా కొంచెం ప్యారలల్ వర్స్కి వెళ్ళి మనము ఈరోజు కొంతమందిని మనము నేర్చుకుందాం. కనుక యెహెజ్కేలు 34వ అధ్యాయము 29 కూడా ఈ విధముగా సెలవిస్తుంది. ఇక దేశములో కరువు కలిగి, కనుక కరువు అవమానము. అంతే కదా, డబ్బున్నవాడికే కదా విలువ, మీకు అర్థమవుతుంది కదా. కనుక నీ దరిద్రాన్ని బట్టే కదా నిన్ను దగ్గరికి దరికి కూడా రానివ్వరు. మరి ఇదే చుట్టాలు, ఇదే బంధువులు, నీవు కొంచెం వెలుగు వెలుగు, మా బంధువు తెలుసా, మా మనిషి తెలుసా, ఆ రోజున మాతో ఎలా ఉన్నాడు తెలుసా, మీకు తెలియదేముంది. వాళ్ళకి సిగ్గుండదు, ఎవరికి? మనుషులకి. అప్పుడు అలా అంటారు, ఇప్పుడు ఎలా అంటారు. రైట్, కనుక కరువు కలిగి నశించిపోకుండా, అన్య జనుల వలన అవమానము ప్రాప్తించకుండా వారి ప్రఖ్యాతి కొరకై నేను ఒక తోట ఏర్పరిచి నేనే తమకి తోడుగా ఉన్నానని తెలుసుకుంటారు. అంటే దేవుడు కొన్ని పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తాడు. జెఫన్యా 3వ అధ్యాయం 19వ వచనం తెలుసు కదా. నిన్ను హింస పెట్టు వారిని, ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇష్టమైపోతావో నేను శిక్షిస్తాను, కుంటుచూ నడుచు వారిని నేను రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను. 3 కదా, 1 హింసకి అప్పచెపుతాడు, 2 ఇంక నీ నడక అన్యాయం అయిపోద్ది, లేద్దామా, ఉందామా, తిందామా, అది మా మీనింగ్. 3వది చెదరగొట్టేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఎవరికి చెప్పుకోవాలో తెలీదు. అన్యాయం అయిపోయిన నీ స్థితి, ఆ విధముగా నీవు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ ఎక్కడ అవమానము పొందారో అక్కడ అన్ని చోట్ల ఖ్యాతి, మంచి పేరు నేను ఇస్తాను. చూసారా, ఇంకా చెప్తున్నాడు, నేను మిమ్మును చెరలో నుండి రప్పించి సమకూర్చి అందరినీ చెదరగొడతాడని. నా అనుకున్న వాళ్ళు నీకు దూరం అయిపోతారు తెలుసా. అన్యాయం అయిపోయిన స్థితి తెలుసా. కానీ జాగ్రత్త, అది ఎవరి వలన కలుగునో వారికి శ్రమ. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరు. చూసారా, అన్నీ దేవుడే. నువ్వు దేవుణ్ణి పట్టుకోవడానికే. ఇది ఎలా ఉంటుందంటే వివరంగా చెప్పన, హోషేయ గ్రంథము 2:15 ఎలా ఉంటుందంటే, ఆకూరు లోయ, శ్రమగల లోయ, దుఃఖము. మీకు తెలుసా, ఎడారిలో సెలయేళ్ళు, చార్లెస్ కౌమూన్ గారిది చదవండి. లోయ అనుభవములో ఉన్నప్పుడు కన్నీటి లోయ, ఆవేదనల ఛాయ, లోకపు మాయ నీ తాళలేనయ్యా, అరచేతులలో చెక్కుకున్నవాడా,
ఈ జీవితము నీదేనయ్యా, నీ వాడనేసయ్యా. నా జీవితానికి యజమానుడా, నిన్ను మాత్రమే కొలుతునేసయ్యా. ఏ రోజునైతే దేవుడు నీ గుండె లోతుల్లోంచి ఇటువంటి మంచి పాటలు, ఆత్మలో ఇచ్చే పాటలు ఎందుకు ఇస్తాడండి? రాజాని సన్నిధిలో ఎంత హిట్ సాంగ్ కదా. మరి నువ్వు నడిచిన చోటల్లా నేను నడిచొస్తాను, ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధించి. ఏ రోజన్నా దేవుడు నిన్ను క్రమపరచడానికే కానీ అక్రమము చేయడానికి అంగీకరించడు. కానీ ఆ గుండె లోయల్లో హతధ్వని వెళ్తుంది చూడండి. దిగో, ఆ ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసి నిశ్చయముగా నేను నిన్ను, అంటే నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చటం వలన, దయా దాక్షిణ్యములు చూపటం వలన నిన్ను ప్రధానము చేసుకుని, కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నేను మనవి, నీ ప్రార్థన ఆలకిస్తాను, ఆకాశపు మనవి నేను ఆలకించగా ఇత్తడి వంటి ఆ ఆకాశము ఇనుము వంటి భూమి అయిపోతుంది తెలుసా. అంత అవమానమే మిగులుతుంది తెలుసా, అన్యాయం అయిపోతుంది తెలుసా. భూమి యొక్క మనవి ఆలకించును, భూమి ధాన్య ద్రాక్షారస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు మనవి ఆలకించును. చూసారా? కనుక ప్రభునందు ప్రియులరా, ఆకోరు లోయ కోసము మాకు ఇవ్వబడిన పాట, వేదన శోధన శ్రమలు స్నేహితులవగా, జీవిత పోరాటంలో అలసిపోతిని, ఆకోరు లోయ అది శ్రమగలలోయ, నిరీక్షణ ద్వారమై నిలచినందుకు మా మంచి కాపరి నీకు స్తోత్రము, మా పాలి దైవమా స్తుతి స్తోత్రము, స్తుతి 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 స్తోత్రమేసయ్యా, స్తుతి 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 స్తోత్రమేసయ్యా. ఏ కీడైనా నా దరికి చేరక, ఏ రోగమైనా నన్ను ఆవరించక, కాచినావు గతమంత స్తోత్రమేసయ్యా, కాపాడినావు ఇంతవరకు స్తోత్రమేసయ్యా. ఈ రోజున ఎంత అద్భుతమైన పాటలు. ఏ రోజు అయితే నీ జీవితంలో ఆశలతో మొదలాయే ఈ జీవితం కలలాగా మిగిలిపోయే మధుర జ్ఞాపకం, నీ నోటి మాట అది జీవపు ఊట, నా అడుగుల పయనానికి వేసెను బాట, నా ఆశల సౌదమా నీకు స్తోత్రము, నా గమ్య స్థానమా స్తుతి స్తోత్రము. ఈ రోజున దేవుణ్ణి అంతగా కొనియాడావా, పొగిడావా? అయితే రండి త్వరగా నేర్చుకుని ముగిద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 7వ వచనం ఎలాగుండాలి తెలుసా? యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమించుకుడి, అస్సలు నువ్వు వదలకూడదు దేవుణ్ణి. ఆయన యెరూషలేమును స్థాపించు వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగొచ్చే వరకు ఆయనను విశ్రమింపరి.
అస్సలు స్తుతించు 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 స్తుతించు, ఆరాధించు, కన్నీరు కాచు, ప్రార్థన చేయి, పైకి మాత్రము అలా సైలెంట్గా ఉండు. ఎందుకు తెలుసా? మీకు కొన్ని వాక్యాలు నేర్పిస్తాను. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే లోకాసు వార్త 23:23 యేసు ప్రభుతో మొదలు పెడితే, వారొక పెద్ద పెట్టున కేకలు వేసిరి, వీనుని సిలువ వేయుడి అనగా వారి కేకలే గెలిచింది. ఈ లోకంలో కేకలే గెలుస్తాయి. నువ్వు ధైర్యంగా ఉండు. యేసు ప్రభు కోసము చెప్పితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి, ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందిన ఎడల దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల, ఇదేనండి దీన మనస్సు అంటే, అది దేవునికి ప్రేమైపోతుంది. తప్పిది మనమే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల ఇంకను మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల దేవునికి సంతోషమైపోతుంది. అందుకు మీరు పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, చూసారా, తన అడుగు జాడల యందున ఉమ్మివేయబడ్డాడే, చెంప మీద కొట్టబడ్డాడే, బట్టలు విప్పదీయబడ్డాడే, అన్యాయం అయిపోయాడే, అందరూ ఆయన్ని చూసారే, ఎగతాళి చేశారే, కిందకి రా అన్నారే, పక్కనున్న దొంగ కూడా ఎగతాళి చేశాడే. నిజంగా అవమానం అనేది ఎగతాళి చేయడం అని తట్టుకోలేదు తెలుసా? నిందకి హృదయం బద్దలైపోతుంది తెలుసా? ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. చూసారా, ఎప్పుడైతే అప్పగించుకుంటావో, ఒకసారి భక్తుల జీవిత చరిత్ర మనం త్వరగా చూసి ముగించేసుకుంటే, ఆదికాండము 39వ అధ్యాయము యోసేపు కథలోకి వెళ్తే 14వ వచనం, అక్కడ పొతిఫర్ భార్య ఆ యొక్క డీల్కి ఒప్పుకోక యోసేపు అన్యాయం అయిపోయినప్పుడు ఆమె అంటున్న మాట, మనుషులను పిలిచి చూడుడి. మనుషుల ముందు అవమానం కదా, చేయని నేరానికి చాలా ఘోరం కదా. అయ్యగారు, నేను దొంగతనం చేయలేదు అయ్యగారు, నన్ను నిలబెట్టేశారు అయ్యగారు. ఎంత బాధగా ఉంటుంది తెలుసా? అన్యాయం అయిపోయే స్థితి కదా. ఎంత ఘోరంగా వాళ్ళు నాకు మెసేజ్ పెడతారు తెలుసా? అయ్యగారు, నేను దొంగతనం చేయలేదు అయ్యగారు, అయ్యా మానం పోతుంది అయ్యగారు. ఎంత ఘోరం తెలుసా అవమానం అంటే, చేయని నేరానికి శిక్ష అనుభవించడం అంటే. చూసారా, అక్కడ యోసేపుని అవమానానికి అప్పగించాడు. అతడు మనల్ని ఎగతాళి చేయడానికి దుష్టుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటకు ఎవరిని అపహాస్యించి, ఎవరిని వేలెత్తి చూపించు, ఎవరిని చూచి నవ్వుకు, ఒరే గుడ్డోడా, ఒరే బండోడా అని పిలవకండి. అది మంచి పద్ధతి కాదు. ఒక హెబ్రీయుని మన యుద్ధకు తెచ్చి నాతో శయనింపవలనని వీడు నా యుద్ధకు రాగా నేను పెద్ద కేక వేస్తుంది. చూసారా, కేకలే గెలిచినాయి కదా, నోరే గెలుస్తుంది కదా. జాగ్రత్త సుమా, నీవు దేవుని బిడ్డవై ఉండి ఎదుటి వాడిని మాత్రం ఈ విధంగా చేసావా? ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు రాళ్ళేసి కొట్టి చంపేస్తుంటే నువ్వు దేవుని బిడ్డవే, జాగ్రత్త సుమా. సమూయేలు మొదటి గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం, యోనాతాను దావీదు కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తే యోనాతాను మీద సౌలు బహుగా కోపంతో ఒక నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా ఆ కోపంలో ఎన్ని మాటలు అంటాయో తెలుసా? నీవు యెషయా కుమారుని దేవుని కోసం నిలబడినప్పుడు ఇలాగే అంటారండి. ఎరా, దేవుడు నీకు చెప్పేశాడా? ఎంత అవమానింపబడతాం తెలుసా? అక్కడ యోనాతాను ఎంతగా ఆ స్నేహాన్ని చూపిస్తాడంటే, ఇదిగో 34వ వచనం, అత్యాగ్రహుడై బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి
దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తము దుఃఖాక్రాంతుడై భోజనము చేయకు. ఇదండి దేవుని కోసం నిలబడే విధానం. ఈ విధముగా దేవుని కోసం నేను నిలబడినప్పుడు సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనంలో షిమి అంటాడు, దుర్మార్గుడా, నరహంతకుడా, చీపో, దేవుడు నీ మీదకి హత్యానేరం రప్పించాడు అని చెప్పి అబ్షాలోము చేతికి అప్పగించాడు. నీవు నరహంతుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని రాజును చెప్పించాడు. జాగ్రత్త సుమ, ఇటువంటి మాటలు నీ నోటంట రానివ్వకండి. అప్పుడు చచ్చిన కుక్క నా ఏలిన వాడిని నిన్ను శపించునేలా అన్నప్పుడు ఏమంటాడో తెలుసా దావీదు? సెరూయా కుమారులారా, మీతో నాకేమి పొందు. చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు రెచ్చగొడతారు. జాగ్రత్త సుమ. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకైపోయాడో తెలుసా? అంతమంది ముందు బలవంతుడు, శక్తిమంతుడు, ఒక్క ఏటేస్తే చచ్చిపోతాడు ఎదుటి వ్యక్తి. కానీ ఏమంటున్నాడో తెలుసా? వానిని శపించునియండి, దావీదును శపించుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఎవడు చెప్పగలడు? తర్వాత దావీదు చంపేస్తాడు షమిని. సొలొమోను చెప్తాడు చంపేవాడు. రాజనీతి. జాగ్రత్త సుమ. ఎవరన్నా అవమానించొద్దు ఎదుటి వాళ్ళని. ఆ స్థితిలో నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీకెలా అనిపించింది? ఎందుకు ఎదుటాలి వాళ్ళ కోసం చిన్నగా మాట్లాడుతావు, చిన్న చూపు చూస్తావు? ఎందుకు ఎదుటోని గురించి ఏమైనా చెప్తే నువ్వు తట్టుకోలేవు? ఎందుకు ఒకళ్ళు నింద వేసినప్పుడు నీవు వెంటనే కౌంటర్ వేసేయాలా? ఎందుకు నీవు వద్దండి. యేసు ప్రభు తలదించే కదా చనిపోయాడు. యేసు ప్రభు అవమానింపబడే కదా చనిపోయాడు. బదులు దూషించలేదు కదా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక క్షమించమన్నాడు కదా. ఒక్కసారి నా వాక్యం విన్న బిడ్డ అనేక మందికి పంపించండి. అమ్మా, వాక్యం వింటున్నారు కదా, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే అది చూపించాలి కదా. చూపించకపోతే ఎవరు చూడరు కదా. ఎప్పుడైతే నువ్వు నేను దేవుని బిడ్డలమో కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలా, ముందుకు వెళ్ళాలా. ఈ లోకంలో దేవుని కోసం సాక్ష్యంగా నీవు నేను, మన సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదంగా. ఈ వాక్యాన్ని నువ్వు నిందించబడ్డావా, అవమానించబడ్డావా, తృణీకరించబడ్డావా, ఒంటరి వైపోయావా, చేతకాని స్థితిలోకి వెళ్ళిపోయావా, దేవుడు నిన్ను అంతకి అంత దీవిస్తాడు. 4 pillars మర్చిపోవద్దు. నెంబర్ 1 ఉపవాసము. జాగ్రత్త సుమా, నీ కష్టంలో నువ్వు మొక్కుబడి చేసుకున్నది జాగ్రత్త. 2వది మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, ఏంటో తెలుసా? కన్నీరు. 3వది దుఃఖము. 4వది మనస్ఫూర్తిగా పూర్తి సహవాసం. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ వివేచన. దేవుడు నీ జీవితము అంతకి అంతా వద్దిల్లేనట్టు చేస్తాడు. ఈ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆత్మీయ పాఠములుగా, అనేక మందిని ఆదరించే వాక్యముగా, అనేక మందిని ఆశీర్వదించే వాక్యముగా యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.